వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 30వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి శనేశ్వరుడు ఆయన కుంభరాశి సంచారాన్ని వదిలిపెట్టి పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదంలోకి అనగా మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. 330 డిగ్రీల యొక్క సంచారం పూర్తి చేసుకుని 331వ డిగ్రీలోకి రాశి చక్రంలో ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు. దీని ద్వారా మేషరాశి వారికి కొత్తగా ఏలినాటి శని యొక్క ప్రభావము అనేటువంటిది 7.5 సంవత్సరాల పాటు ప్రారంభమవుతూ ఉన్నది. ఈ తరుణంలో మేషరాశి వారికి శనేశ్వరుడి యొక్క మార్పు ద్వారా కలిగేటువంటి ఫలితాలని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహ మార్పు జరిగినప్పుడు దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. మేషరాశి వారికి ఇప్పటి వరకు లాభస్థాన స్థిత శనేశ్వరుడుగా ఆయన చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను గత 2.5 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు 12వ భావమందు శనేశ్వరుని యొక్క సంచారము 1, 2 రాశుల యందు అంటే మీ జన్మ రాశి లగాయితు లగ్నం ప్రకారం ఇప్పుడు కొంతమంది ఫలితాలు చెప్తూ ఉన్నారు. వారికి ఇది నిజంగా ఒక గొప్ప చెంపపెట్టుగా చెప్పవచ్చును. లగ్నాధారితంగా ఏలినాటి శని వస్తుందా? రాదు. కేవలం రాశి ప్రకారమే వస్తుంది. మరి శని మార్పును లగ్నాలకు ఏ విధంగా చెప్తారు? ప్రజలను భయపెట్టేటువంటి వారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం మేష రాశి వారికి మాత్రమే ఏలినాటి శని అన్వయం అవుతూ ఉంటుంది. ఈ రాశ్యాతు 12, 1, 2 స్థానాల్లో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు వస్తాయి? దీన్నే ఏలిన నాటి శని అని అన్నారు. ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. 1 వ్యయభావమందు శనేశ్వరుడు ఒక రకమైన ఫలితం, జన్మరాశి యందు ఒక రకమైన ఫలితం, 2వ రాశి యందు అంటే మీ రాశి లగాయితు 2వ రాశి యందు ఒక రకమైనటువంటి ఫలితం. ఇలా 3 విడతల వారీగా ఈ 7.5 సంవత్సరాల తాలూకు ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇందులో ప్రత్యేకించి ఏలినాటి శని అంటే భయపడిపోవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ముఖ్యంగా మేషరాశి వారికి గనక చూస్తే శనేశ్వరుడు లోహమూర్తిగా సంచారాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. అనగా మారినప్పుడు వచ్చేటువంటి మూర్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. లోహమూర్తిగా ఉన్నప్పుడు కేవలం 25% మాత్రమే అది శుభ ఫలితమైన అశుభ ఫలితమైన కేవలం 25% మాత్రమే ఇస్తారు. దానిలోనూ ఈ 2025 సంవత్సరంలోనే గురుబలం కూడా తగ్గుతూ ఉన్నది. అయితే ఇదే సంవత్సరంలో లాభరాహు యొక్క ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఇందులో రాహు బలంగా ఉన్నప్పుడు అటు ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా ఆ రాహు కొంత శనిచ్చేటువంటి దోషాన్ని తీసివేస్తారు. శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. అటు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మరి రాహు లాభస్థానంలో ఉండడం వల్ల శనిచ్చేటువంటి దోషాన్ని కొంత ఆయన తీసివేస్తారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. రాహు బలం ఉంటుంది. ఎప్పటి వరకు? 3 ఏళ్ల వరకు రాహు బలంగా ఉంటారు. లాభస్థానమందు 1.5 సంవత్సరంన్నర, దశమ కేంద్రమందు 1.5 సంవత్సరంన్నర. కాబట్టి ఈ 3 సంవత్సరాల పాటు కూడా ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ 3 ఏళ్లు దాటిన తర్వాత గురుబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటు ఏలినాటి శని వచ్చినప్పటికీ మేషరాశి వారికి మిగతా గ్రహాల తాలూకు అండదండలు ఉండడం ద్వారా అంత భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఏలినాటి శని వస్తూ ఉన్నటువంటి టైంలో 12వ భావంలో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయండి అంటే మానహానిర్మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. అనగా 12వ స్థానము అనగా అది శయ్యాస్థానము, సుఖస్థానము, నిద్రకు సంబంధించినటువంటి స్థానము. సుఖంగా మనం జీవితాన్ని గడిపి చక్కగా కడుపు నిండా తిని పడుకోవడానికి సంబంధించిన స్థానం. శనేశ్వరుడు ఆ భావంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నింటినీ కూడా దెబ్బతీస్తాడు. అందుకనే ఏలినాటి శని ఎంటర్ అవ్వడానికి ముందు మేషరాశి వారిలో చాలా మార్పులు వస్తాయి ఆలోచన పరంగా. ఈ చేస్తున్న ఉద్యోగంలో మనం కొనసాగలేకపోతున్నాం, ఉద్యోగం మానేద్దాం, కొత్త ఉద్యోగం వెతుక్కుందాం, లేదా అసలు ఈ ఉద్యోగమే మానేద్దాం, ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, లేదు మనం ఏదైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹30 వస్తుంది, లేదా ₹1000 పెట్టుబడి పెడితే మనకి 30,000 వస్తుంది, 40,000 వస్తుంది, చాలా తక్కువ టైంలో ఎక్కువ ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు అనే జోదము, బెట్టింగ్, స్పెక్యులేషన్, ఈజీ మనీ కోసం చేసేటువంటి ఏ రకమైనటువంటి డీలింగ్ అయినా సరే శనేశ్వరుడు చాలా తొందరగా మిమ్మల్ని ఆకర్షింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఈజీ మనీ కోసం అసలు వెళ్ళకూడదు. దానిలో డబ్బు పెడితే ఉన్నది పోతుంది, అన్ని పోతాయి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే
ఉద్యోగ మార్పు. చాలా మందికి ఇదే సమయాల్లో ఇంతకాలం చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 15 ఏళ్ళుగా చేస్తూ ఉన్నటువంటి స్థిర ఉద్యోగాన్ని వాళ్ళు అసలు అందులో కొనసాగలేకపోతారు. అబ్బో నన్ను వీళ్ళు మెంటల్ టార్చర్ పెట్టేస్తున్నారు, అబ్బో నాకు అసలు ఇంకెంతకాలమే నాకు గ్రోత్ లేదు. ఇంతకాలం లేని ఆలోచన ఇప్పుడే వస్తుంది. 10 ఏళ్ల నుండి చేస్తున్నానండి, అసలు నాకేం గ్రోత్ లేదు, ఇంక మానేస్తాను. 10 ఏళ్లుగా అసలు ఉద్యోగం ఉండడమే గొప్ప ఒక ఉద్యోగం. అలాంటి టైంలో ఏం ఆలోచన వస్తుంది? నేను 10 ఏళ్ల నుండి చేస్తున్నాను కదా, వీడు నాకేమి ఇవ్వట్లేదు ఎక్కువ అనేటువంటి ఆలోచనలో. అంటే ఏంటి, తను ఉన్నటువంటి నివాసాన్ని, ఉన్నటువంటి స్థానాన్ని కదిపేటువంటి ప్రయత్నం చేస్తాడు శనైశ్చరుడు. ఇంతకాలంగా ఒక అద్దెంట్లో ఉన్న యజమానికి మీకు సమస్యలు ఏం రావట్లా, కానీ ఏమనిపిస్తుంది, అబ్బాయి ఎంతకాలం చూసినా ఇక్కడే ఉన్నాం, వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకోవట్లేదండి, ఇంకో ఇంట్లో మారితే ఏమైనా కట్టుకుంటామేమో అని ఇప్పటివరకు ప్రశాంతంగా బతికిన స్థానాన్ని వదిలిపెట్టేస్తారు. చూసుకోండి, ఎప్పుడు కూడా ఎలాంటి మార్పులే చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఉన్న స్థానాన్ని వదిలిపెట్టడం, ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం, ఇప్పటివరకు సుఖంగా సాగుతూ ఉన్నటువంటి దాన్ని వదిలేసి కష్టాలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లోకి శనైశ్వరుడు మారుస్తారు. అలాగే ఇప్పటివరకు చక్కగా వచ్చింది తింటూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మనం భయంకరంగా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన కలగజేస్తారు. రిస్క్ చేసేటువంటి విధంగా చేస్తారు. ఉన్నది పోతుంది, ఇప్పటివరకు ఉన్న ప్రశాంతత పోతుంది. అదే అన్నారు, మానహానిర్ మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ నిత్య సంవాద దారిద్ర్యం. ఉన్నదంతా ఖర్చు పెట్టేటట్టు చేస్తాడు. మనకి కావలసిన దాని మీద కన్నా అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టేలా చేస్తారు. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది, దేశాంతరవాసానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగ మార్పుకి, వ్యాపార మార్పుకి, అనేక రకాల మార్పులకి అవకాశం ఉంటుంది. చదువర్లకి ఏకాగ్రత అనేటువంటిది ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండనివ్వడు శనైశ్వరుడు. ఎంతసేపు కూడా గేమింగ్, చాటింగ్, లేకపోతే ఫోన్లు ఆడుకోవడము, లేకపోతే వ్యసనాల బారిన పడుతూ ఉండడం, ఇటువంటి వాటి మీద శనైశ్వరుడు ఎక్కువగా ఆయన ఫోకస్ చేయనిస్తారు. కాబట్టి ఈ ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉన్నటువంటి టైంలో చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పు చేయాలి అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇది మనకి అవసరమా? ఇంతకాలం మనం ఇక్కడే ఉన్నాం కదా, కొంచెం ప్రశాంతంగాను, మనకు అక్కడ కొంత పట్టు ఉంది, ఇప్పుడు అది వదిలేస్తే ఇంకో కొత్త చోట మనం నిలబడగలమా అనేటువంటి ఆలోచనలు చేసుకోవాలి. జాతకంలో దశాంతర దశలు బాగుంటే కూడా మనం కొంచెం మూమెంట్ ఉండొచ్చు. అంటే ఏదైనా మంచి దశ నడుస్తూ ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఏలినాటి శని స్టార్టింగ్ లో ఇవే ఫలితాలను మనం గమనిస్తూ ఉండాలి, ఇవే మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్ర పట్టకపోవడం, నిద్ర ఎందుకు పట్టదు? ఆలోచనలు. ఎందుకు ఆలోచనలు వస్తాయి? ఏదో మనకి తలకు మించిన భారాన్ని మనం నెత్తిమీద పెట్టుకోవడం ద్వారా అది చేస్తామా చేయమా అనేటువంటి భయం. అలాంటప్పుడు మనం అటువంటి భారాలను ఎందుకు పెట్టుకోవాలి? ఎంతసేపు కూడా వెళ్ళేటువంటి జీవనాన్ని వెళ్ళనివ్వాలి. ఈ రకమైనటువంటి ధోరణిలో ఉంటే ఏలినాటి శని ప్రభావం, ఇందులోనూ మనకు రాహు యొక్క బలం ఉన్నది మేషరాశి వారికి. కాబట్టి రాహు అండగా ఉంటారు, ఎంత మాయనైనా ఛేదించగలిగేటువంటి శక్తిని ఇస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి దృక్పథాన్ని అలవరుచుకోండి. ఏలినాటి శని వల్ల భయం ఉండదు. ఎంతసేపు కూడా ఏలినాటి శని అంటే ఒకటే పరిహారం, శనివారాలు చాలా నిష్టగా ఉండాలి. శనైశ్వరుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి వారం కాబట్టి ఆ రోజున సూర్యోదయానికి మునుపు 1 గంట కాలం శన్యూష కాలం, అప్పుడు నిద్ర లేచి స్నాన సంధ్యావందనాది క్రతువులన్నీ కూడా నిర్వహించుకుని ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి చక్కగా ఆయన దర్శనం, అభిషేకం ఇవన్నీ కూడా చేసుకుని దీపారాధన చేసి శనైశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకొని ఉప్పు, నల్లటి వస్త్రము, నల్లటి లేదా నీలం రంగులో ఉండేటువంటి పువ్వులు, శంఖం పువ్వులు, ఉప్పు, నువ్వుల నూనె ఇటువంటివన్నీ కూడా దానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏలినాటి శని ఫలితం నుండి బయటపడతారు. ఈ శనివారం నాడు ప్రత్యేకించి చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉండడం, ఒక గుప్పెడితోటి పంచదార తీసుకుని రావి చెట్టు చుట్టూ నల్లటి చీమలకు ఆహారంగా వేస్తూ ఉండడం ద్వారా కూడా శని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. స్వస్తి.